ఫ్రెండ్స్ మీరు పీసీ కానీ ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఎక్కువసేపు చూస్తున్నారా? అయితే మీ కళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో వీడియోలో నేను మొబైల్ ఫోన్ నుంచి కానీ పీసీ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ మీ కళ్ళని ఎలా కాపాడుకోవాలో చెప్తాను. సో చూస్తున్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ మీరు చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారు, నేను మొబైల్ ఎక్కువసేపు వాడుతూ ఉంటాను, సో ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్ చూస్తూ ఉంటాను, నా కళ్ళకి ఏమైనా ప్రమాదమా అని చెప్పేసి. సో ఖచ్చితంగా మొబైల్ మీరు ఎక్కువసేపు చూడడం వల్ల మీ కళ్ళకి ప్రమాదం అయితే ఉంటుంది. సో దీని నుంచి మన కళ్ళని మనం ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఫ్రెండ్స్ మనకు ఫస్ట్ 20-20 రూల్ అనేది ఒకటి ఉంటుంది. 20-20 రూల్ అంటే మనం 20 minutes మనం మొబైల్ స్క్రీన్ కానీ ల్యాప్టాప్ స్క్రీన్ కానీ పీసీ స్క్రీన్ కానీ చూస్తూ ఉంటే ఒక 20 seconds బ్రేక్ తీసుకొని 20 feet దూరంలో ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 minutes స్క్రీన్ చూశారు అంటే మూవీ చూశారు, లేకపోతే గేమ్ ఆడారు, చూసిన తర్వాత ఒక 20 seconds బ్రేక్ తీసుకోండి. దూరంగా ఏదైనా 20 feet దూరంలో ఏదైనా అక్షరాలు ఉంటే అవి చదవండి. అప్పుడు ఏమైందంటే మీ ఫోకస్ ఇట్లా స్క్రీన్ మీద కాకుండా ఆబ్జెక్ట్ మీదకి వెళ్తుంది. సో మీకు బూజర్ కనపడడం తగ్గుతుంది అనమాట. మీరు అట్లాగే మీరు స్క్రీన్ చూస్తూ ఉన్నారు అనుకోండి మొబైల్ కానీ, ఒక 1 hour గేమ్స్ ఆడిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా ఆడితే మీరు 1 hour గేమ్స్ ఆడిన తర్వాత మీరు ఏదైనా చూస్తే మీకు బూజర్ కనపడుతూ ఉంటుంది, ఏది మీకు సరిగ్గా కనపడదు. మీరు అట్లాగే కంటిన్యూగా గేమ్ ఆడుతూ పోయారు అనుకోండి, కళ్ళకి డ్యామేజ్ అవుతుంది. సో 20 minutes గేమ్ ఆడారు, లేదా 20 minutes ఏమైనా వీడియో చూసారు, చూసిన తర్వాత ఒక 20 seconds బ్రేక్ తీసుకొని 20 seconds బ్రేక్ తీసుకొని 20 feet దూరంలో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూసి దాని మీద ఫోకస్ పెట్టండి. అది మీకు క్లియర్గా కనపడింది అనుకోండి, ఏదైనా అక్షరాలు కానీ ఏదైనా ఆబ్జెక్ట్ కనిపెట్టి అక్కడ మీకు క్లియర్గా కనపడుతుందంటే అప్పుడు మీ ఫోకస్ అడ్జస్ట్ అయినట్టు. మళ్ళీ మీరు ఒక 20 minutes గేమ్ ఆడండి, లేదా 20 minutes వీడియో చూడండి, తర్వాత మళ్ళీ 20 seconds బ్రేక్ తీసుకొని మళ్ళీ 20 feet దూరంలో ఆబ్జెక్ట్ని చూడాలి. సో ఇట్లా చేస్తే ఏమైందంటే మనకి ఫోకస్ అడ్జస్ట్ అవుతుంది. సో కళ్ళకు కొంచెం డ్యామేజ్ అనేది ఉండదు. సో నేనైతే ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే నేను కూడా ఎక్కువ మ్యాక్సిమం టైం ఫోన్ మీద స్పెండ్ చేస్తూ ఉంటాను, ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ పీసీ కానీ. సో ఇట్లా స్పెండ్ చేస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా కళ్ళకైతే కొంచెం డ్యామేజ్ ఉంటుంది. సో ఇదైతే పాటించండి, 20-20 రూల్. 20-20 రూల్ చెప్పా కదా, 20 minutes స్క్రీన్, 20 seconds బ్రేక్, 20 feet ఆబ్జెక్ట్ ఫోకస్. సో ఇది మీరు ఖచ్చితంగా పాటించాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ మొబైల్ కానీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ బ్రైట్లో పెట్టుకోకండి స్క్రీన్ని. ఇది నైట్ పూట ఎక్కువ, మరి నైట్ పూట మీరు అసలు స్క్రీన్ బ్రైట్నెస్ అంత ఎక్కువ పెట్టుకొని చూడకండి. నైట్ మీరు ఎంత తక్కువ వెళ్తే అంత తక్కువ బ్రైట్నెస్ని తగ్గించుకోండి. మొబైల్లో మనకి ఆటో బ్రైట్నెస్ సెన్సర్ అని ఉంటుంది, అది మన చుట్టూ ఉన్న వాతావరణం బట్టి అది బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. అది ఉన్నా కానీ మీరు ఆటో బ్రైట్నెస్ సెన్సర్ని ఆఫ్ చేసుకొని బ్రైట్నెస్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోండి. సో చాలా ఎంత తక్కువ వెళ్తే అంత తక్కువ పెట్టుకోండి మీరు మొబైల్ ఫోన్ నైట్ పూట వాడేటప్పుడు. సో ఏదైనా బుక్ కానీ మొబైల్ ఫోన్లో ఏమైనా ఈ బుక్స్ కానీ ఇట్లాంటి చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇది పాటించండి, బ్రైట్నెస్ తక్కువ పెట్టుకున్నవి చూడండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి కొంతమంది ఫాంట్ సైజు చిన్నవి పెడతారు, చిన్నవి పెట్టేసి లేకపోతే ఫాంట్ సైజు డిఫరెంట్ స్టైల్లో పెడుతూ ఉంటారు. సో చిన్న ఫాంట్ సైజ్ పెడితే మీరు మొబైల్ని ఎంత దగ్గర వెళ్తే అంత దగ్గర తీసుకొని చూస్తూ ఉంటారు. సో ఫ్రంట్ సైజ్ కొంచెం మీడియం సైజ్ పెట్టుకోండి, కొంచెం దూరం నుంచి మీ మొబైల్ కనపడుతుంది ఆ టెక్స్ట్. చిన్నవి పెట్టుకొని మీరు దగ్గర తీసుకొచ్చి మొబైల్ని చూస్తూ ఉంటే ఏమైందంటే ఖచ్చితంగా మీ కళ్ళకి అది ఎఫెక్ట్ కొడుతుంది అనమాట. సో ఈ విషయాలు మీరు చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి మొబైల్ ఫోన్ కానీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ వాడేటప్పుడు. అండ్ కళ్ళకు మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటుంది, ఎందుకంటే మీకు ఎక్కువసేపు అంత బ్రైట్ స్క్రీన్ మీరు చూస్తూ ఉంటే అది మీకు ఖచ్చితంగా బ్లర్నెస్ అనేది వస్తుంది మీ కళ్ళకి. ఇంకో విధంగా కూడా మీకు సైట్ అనేది రావచ్చు, అదేంటంటే ఇది జెన్యూన్ పరంగా లోపం ఉంటుంది కదా, ఏ విటమిన్ లోపం వల్ల మీకు అది రావచ్చు. ఈ పీసీ ల్యాప్టాప్ ఫోన్ అయిపోండి కొంచెం ఈ బ్రైట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి బ్లర్నెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ 3 పాటించండి. ఫస్ట్ వచ్చేసరికి 20-20 రూల్, సెకండ్ వచ్చేసరికి మీ స్క్రీన్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోండి అకార్డింగ్ టు యువర్ అట్మాస్ఫియర్, అంటే మీ వాతావరణం బట్టి మీరు ఎక్కడ ఉంటున్నా. నైట్ పూట అయితే స్క్రీన్ బ్రైట్నెస్ ఫుల్ తగ్గించుకున్నా కానీ ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోన్ సైజ్ కొంచెం మీడియం పెట్టుకోండి, స్మాల్ పెట్టుకోకండి. మీరు మీడియం పెట్టుకుంటే కొంచెం దూరం నుంచి కూడా మీ స్క్రీన్ని చూడవచ్చు, మీరు చదవచ్చు. ఫోన్ సైజ్ మీరు చిన్నవి పెట్టుకొని దగ్గర తీసుకొని చూస్తే మాత్రం కళ్ళకు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవి మీరు పాటించాలి. సో ఇవి పాటిస్తే మీకు కొంచెం మొబైల్ ఫోన్ నుంచి మీ కళ్ళని మీరు కాపాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి తప్పకుండా, మర్చిపోకుండా, ఎందుకంటే ఇది వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాన్ని హిట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.